గైస్ నేనైతే అబద్ధం చెప్పలేను. నాకు ద రాజాసాబ్ ఫస్ట్ ట్రైలర్ నచ్చింది, ద రెబల్స్ ఆఫ్ పాట నచ్చింది. నేనైతే ఎవ్రీడే వింటున్నా, లైక్ లిటరలీ ఎవ్రీడే వింటున్నా. అండ్ ఈ రోజు రిలీజ్ అయిన ద రాజాసాబ్ 2.0 ట్రైలర్ కూడా నాకు మంచిగా అనిపించింది. సో ఎస్, మీరందరూ ఇప్పుడు నా గుండె గురించి ఒక విషయం అనుకుంటా ఉంటారు, అది కరెక్టే, నా గుండె స్ట్రాంగ్. Okay. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి ద రాజాసాబ్ 2.0 ట్రైలర్ రివ్యూ. అంటే ఇది కొంచెం విచిత్రమైన పరిస్థితి అనమాట. అరే ఈ సినిమా ఎట్లా నచ్చిందిరా నీకు, లేకపోతే ఈ ట్రైలర్లు ఎట్లా నచ్చుతున్నాయి రా, లేకపోతే అది ఇది అని ఏదో డిస్కషన్ నడుస్తూ ఉంటది. అంటే ఇప్పుడు మీకేమనిపిస్తుందో ప్రాబబ్లీ నాకు జనాలు వచ్చేసి అనిల్ రావిపూడి సినిమాలు నాకు ఇష్టం రా అన్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది కావచ్చు, అరే ఈ సినిమా ఎట్లా నచ్చిందిరా పోయి మీకు అని. అండ్ సేమ్ తెలుగు పీపుల్ వచ్చేసి గబ్బర్ సింగ్ గ్రేటర్ దెన్ దబంగు, శంకర్ దాదా గ్రేటర్ దెన్ మున్నాబాయి, మొన్న మా బీన్ గాడు అయితే సాలేగాడు ఏకంగా స్నేహితుడు గ్రేటర్ దెన్ 3 Idiots అంటుండే. అంటే ఈ స్టేట్మెంట్స్ విన్నప్పుడు నా లోపల ఇట్లా చచ్చిపోతా అనమాట, నేను మొత్తం ఇట్లా క్రింజ్ అయిపోతా ఉంటా. ఇవన్నీ కూడా ఒరిజినల్ సినిమాలే, బెస్ట్ సినిమాలు, కానీ రీమేక్ జనాలకు నచ్చేసినాయి, ఏం చేయలేము మనము. సేమ్ అరవమోళ్ళు వచ్చేసి గిల్లి గ్రేటర్ దెన్ ఒక్కడు అన్నా కానీ వాళ్ళు నమ్ముతారు, జెన్యున్లీ నమ్ముతారు వాళ్ళ విషయాన్ని. ఇక మనం వదిలేయాలి, జనాలను వదిలేయాలి. అరే ఇలా టేస్ట్లు ఇంతే, లేకపోతే ఇల్లు ఇంతే అని చెప్పి. సో నన్ను కూడా మీరు వదిలేసారు కదా, ఈయనకి లైగర్ నచ్చింది, డబుల్ స్మార్ట్ నచ్చింది అంటే ఐ థింక్ ద రాజాసాబ్ కూడా సేమ్ కేటగిరీలోకి పడబోతుంది అని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే ఆడియన్స్ యునానిమస్ గా నెగటివ్ గా రియాక్ట్ అవుతారు ద రాజాసాబ్ కాంటెంట్ కి. బట్ నాకేమో అంతేం లేదే, బానే ఉంది అనిపిస్తుంది. అంటే ద రాజాసాబ్ చుట్టూ నాకు పెద్ద జడ్జ్మెంట్లు ఏం లేవు, అట్లా అని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. ప్రభాస్ బాగున్నాడు, ఎనర్జెటిక్ ఉన్నాడు, నవ్విస్తారు, ఐ మీన్ మంచిగా ఉన్నది, నాకు మ్యూజిక్ కూడా బాగానే అనిపిస్తున్నది. సో ఏదో ఫ్యాంటసీ హారర్ కామెడీ, ఒక గంట 2 గంటలు నవ్వుకొని వస్తాము, ఆ జోన్ లోనే ఉన్నా నేను. అండ్ ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే ద రాజాసాబ్ నన్ను మీట్ చేస్తున్నది. ఐ మీన్ ట్రైలర్ 1 నాకు చాలా నచ్చింది, ట్రైలర్ 2 లో కొంచెం గ్రాఫిక్స్ అవి కొంచెం తేడానే ఉన్నాయి. బట్ ఓకే, అంత పెద్ద డిసప్పాయింటింగ్ ఏం లేదు. ట్రైలర్ 1 లోనేమో ప్రభాస్ గారి ఆ కామెడీ సైడ్, బబ్లీ రొమాంటిక్ సైడ్ చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ 2 లోనేమో కొంచెం మాస్ యాంగిల్ కి పోయారు, ఆ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేద్దాము, కొంచెం ఓపెనింగ్ తీసుకుందాము అన్న జోన్ లో ఆ బ్యాలెన్స్ కరెక్ట్ గానే కూర్చుందని నాకు అనిపించింది. అండ్ ట్రైలర్ 1 కంటే ట్రైలర్ 2 లో తమన్ స్కోర్ కొంచెం పంచ్ పెరిగింది. అంటే ఏదో ఒరిజినల్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఏం లేదు, బట్ సర్వీసబుల్, కరెక్ట్ గా సూట్ అయింది. అండ్ ఇంకా ట్రైలర్ 2 లో మనకి ఒక కథ, ఒక కాంటెక్స్ట్ సెట్ చేసే ప్రయత్నం చేశారు. బేసికలీ సంజయ్ దత్ హ్యారీ పాటర్ లో ఉంటారు కదా, డిమెంటార్స్. ఐ మీన్ హ్యారీ పాటర్ కంపారిజన్ అనవసరం ఇక్కడ, బట్ ప్రొడ్యూసర్ హ్యారీ పాటర్ అన్నారు కాబట్టి చెప్తారా. సో డిమెంటార్స్ అనే వాళ్ళు మన భయాలను అటాక్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ద రాజాసాబ్ లో సంజయ్ దత్ సేమ్ మన భయాలను అటాక్ చేస్తూ మనం ట్రాప్ చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో. అండ్ ఆ ఇంట్లోకి ఒక్కసారి ఎంటర్ అయితే బయటికి రాలేరు. సో అల్లరి చిల్లర్ గా తిరిగే ఒక అబ్బాయికి సడన్ గా తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉన్నది, ఇంత పెద్ద ఆస్థానం ఉన్నది, ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ తెలిసేసరికి వాళ్ళ నానమ్మ కూడా పెద్ద రాణి అని తెలిసేసరికి అవి క్లెయిమ్ చేసుకుందామని పోతారు. కానీ అక్కడ వాటి మీద వాళ్ళ తాత ఉంటాడు, లోపలికి వెళ్తే బయటికి రానియడు, ఈ జోన్ లో ట్రాప్. సో ఏం చేసిండు మన హీరో అనేది ఒక జర్నీ, ఒక ఫ్యాంటసీ, ఎపిక్ ఫ్యాంటసీ. ఇది మోటా కథ అని చెప్పి మనకు అర్థమవుతున్నది. సో 2 గంటలు కూర్చోబెట్టేంత కథ ఉన్నది ఇక్కడ, సరిగా తీసిర్రా అన్నది పాయింట్. ట్రైలర్ వరకు అయితే నాకు లాక్కొచ్చేస్తుంది అనిపిస్తున్నది. సో నేను కొంచెం సంక్రాంతికి ఎక్సైటెడ్ ఈసారి. అండ్ ఈసారి సంక్రాంతికి నేను ఓన్లీ ద రాజాసాబ్ గురించి ఎక్సైటెడ్ ఉన్నా, మిగిలిన సినిమాల మీద నాకు పెద్ద హోప్స్ ఏం లేవు. ఇంక్లూడింగ్ నవీన్ పోలిశెట్టి సినిమా పైన నాకు హోప్స్ ఏం లేవు. ఆయన సినిమాలు ఇంప్రెస్ చేస్తే ఓకే గానీ, బట్ ఇప్పటికైతే నాకు పెద్ద హైప్ ఏం లేదు. సో నాకు 2026 సంక్రాంతి అంటే ద రాజాసాబ్ ప్రభాసే. సో నేనైతే హ్యాపీగానే ఉన్నా, చాలా పాజిటివ్ గానే థియేటర్కి వెళ్తున్నా. అగైన్ ఆడియన్స్ అంతా క్రింజ్ అయినా ఇట్స్ ఫైన్. ఈ ఒక్కసారికి నన్ను మాఫ్ చేయండి, ఇలాంటివి అయితే ఉంటాయి, ఒక 6-7 నెలలకు ఒకసారి ఇలాంటిది ఒకటి అవుతుంది. మీరందరూ రిజెక్ట్ చేసిన సినిమాలు నాకు నచ్చుతాయి, బట్ నేను అబద్ధం చెప్పలేను కదా, ఉన్నదే చెప్పగలుగుతా కదా. సో నాకు బాగానే అనిపిస్తుంది భయ్యా అని చెప్తున్నా. అగైన్ రెబల్స్ ఆఫ్ పాట నేను ఎవ్రీడే వింటున్నా, మసాలు వింటున్నా. అంటే నాకు నచ్చింది భయ్, నేను వింటున్నా, ఏం చేయాలి. అట్లానే ట్రైలర్ ఏం పర్ఫెక్ట్ గా లేదు, కొన్ని అంకుల్ స్టాంట్లు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రభాస్ గారికి ఆ జోకర్ గెటప్ వేసిర్రు, ఓకే అక్కడ వరకు ఓకే. కానీ ర్యాండమ్ గా బ్యాక్గ్రౌండ్ లో అవుట్ ఆఫ్ నోవర్ కెప్టెన్ అమెరికా షీల్డ్, ఈ పక్కన క్రిస్మస్ తాత టోపీ ఒకటి, అరే భయ్యా అది వేరే యూనివర్స్లు. సో ఇలాంటి అంకుల్ స్టాంట్లు ఉన్నాయి కొన్ని. ఇక మరి సెట్ మొత్తం మీద ఎవరు కూడా తెలిసిన వాళ్ళు లేకపోతే ఇట్లాంటివి వస్తాయి. సరే సెట్ మీద అంకుల్ ఉంటే ఓకే, ఇలాంటిది ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం యంగ్ పిల్లలు పెట్టుకొని తెలిసిన వాళ్ళని పెట్టుకుంటే కరెక్ట్ ఉంటది కదా. సో ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి మరి సినిమాను ఓవర్టేక్ చేస్తే కష్టం. వాడు చూద్దాం సినిమా చూసినాక మాట్లాడదాం. ఇక కొన్ని అయితే దారుణమైన అంకుల్ వైఫ్స్ అయితే ఉన్నాయి, నో డౌట్. ఇక అండ్ వెళ్ళిపోయే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి 2 మాటలు. యాజ్ ఇట్ ఈస్ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే క్రింజ్ గానే ఉంటాయి. సో రాజాసాబ్ ఈవెంట్ కూడా క్రింజ్ గానే ఉంది, నేను చూడలేదు మొత్తం, బట్ ఆడ క్లిప్పులు అవి చూసినంత వరకు 2 విషయాలు బాగా హైలైట్ అయినాయి నాకు. ఫస్ట్ వచ్చేసి మాలవిక మాల్స్, ఆవిడకి నేను ఎంత పెద్ద ఫ్యానో మన ఆడియన్స్ కి తెలుసు. ఫైనలీ ఆవిడకి కూడా తెలుగులో కొంచెం లైమ్ లైట్ వస్తున్నది, జనాలు ఆవిడ ఎంత అందంగా ఉంటారు అని రియలైజ్ అవుతున్నారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్. నిన్న ఈవెంట్ లో చాలా బాగుండే, ఐ మీన్ మస్తు ఉండే, నాకు చాలా
ఇష్టం మాళవిక. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ సెకండ్ థింగ్, ప్రభాస్ గారి స్పీచ్ చాలా రోజుల తర్వాత ఆయన ఓపెన్ అప్ అయ్యారు, కొంచెం ఫ్రీగా మాట్లాడిర్రు, అందరి మీద పంచులు వేసిర్రు. ఆనెస్ట్ గా ఆయన రియల్ లైఫ్ పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుందో అది స్టేజ్ మీద మనకు కొంచెం గ్లిమ్సెస్ కనిపించినాయి. హీస్ ఎ ఫన్నీ గాయ్. నాకు చాలా ఫన్నీ ఉండే స్పీచ్. సో ఆ స్పీచ్ ఎంజాయ్ చేసిన నేను. సో ఐఎమ్ హ్యాపీ దట్ ప్రభాస్ గారు ఓపెన్ అప్ అయ్యారు, కొంచెం మాట్లాడిరు, అందరి మీద జోకులు కూడా వేసిర్రు. సో ఇట్ వాస్ ఫన్ స్పీచ్. బట్ వెళ్ళిపోయే ముందు కొంచెం మారుతి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. సార్ మీరు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఎస్కేన్ లాగా వచ్చేసి ఏదో ఊగిపోయి ఏదో ర్యాండమ్ గా రాజాసాబ్ అని వెళ్ళిపోవడం బెస్ట్. ఎవడు పట్టించుకోడప్పుడు. కానీ సంబంధం లేకుండా తెలుగు మీడియం ఆ మీడియం ఈ మీడియం అని మాట్లాడడం అది ఎవరు అడిగిర్రు సంబంధం లేని విషయాలన్నీ. సో హైప్ ఇవ్వడం రాకపోతే ఇయ్యద్దు ప్లీజ్. జై రాజాసాబ్ అని వెళ్ళిపోవాలి, జై ప్రభాస్ అని వెళ్ళిపోవాలి అంతే. సో ఏదో హైప్ ఇచ్చేద్దాము, ఏదో మాట్లాడేద్దాం అని చెప్పేసి ఏదో పడితే అది మాట్లాడకండి ప్లీజ్. అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ అవుతున్నది, అందుకే మనం కొంచెం అడ్రస్ చేయాలి ఈ విషయాన్ని. అండ్ దానికి తోడు అడ్రస్లు ఇచ్చేసి ఏదో పాయింట్ ప్రూవ్ చేస్తా, ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. అది అసలు కరెక్ట్ కాదు. అది రోజులు బాగాలేవు, ఎవడో చేంజ్ చేస్తారో తెలియదు. సో ప్లీజ్ ఇలాంటి పనులు అయితే ఖచ్చితంగా చేయకండి. అది గేటెడ్ కమ్యూనిటీ అదంతా ఓకే, సెక్యూరిటీ ఉంటుందేమో, బట్ స్టిల్ ఇలాంటి వద్దు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరేదో హైప్ కోసం చెప్పుంటారు కానీ ఇది అసలు ఇది ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ఇది చేసిరని రేపు ఇంకోటి వచ్చి ఇంకేదో చేస్తాడు. సో ప్లీజ్ ఇది కరెక్ట్ ట్రెండ్ కాదు, దీన్ని ఇక్కడనే కట్ చేయండి. అండ్ మాట్లాడడానికి ఏం లేనప్పుడు కొంచెం ఆ సినిమా బాగుంటుందండి చూడండి అని చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది. లేకపోతే ఎస్కేన్ అప్రోచ్ తీసుకోండి మీరు. జై సరే ఓకే డన్. సో ఎస్, ద రాజాసాబ్ కోసం నేనైతే ఎక్సైటెడే. మీ ఇష్టం భయ్యా, మీరు మీకేమనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూసుకుందాం, రిలీజ్ తర్వాత చూసుకుందాం. ఓకే, జై ప్రభాస్, జై రాజాసాబ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.